తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తీవ్రతరం అవుతుంది. రోజు రోజుకు ప్రతి గ్రామంలో మార్వాడి గోబ్యాక్ అంటూ ఆందోళనలు చెలరేగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిన్న రాత్రి సదాశివనగర్లో ఒక షాప్కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్వాడి గోబ్యాక్ అంటూ దానికి సంబంధించిన మార్వాడి షాప్లో ఏదైతే కొత్తగా ఇనాగ్రేషన్ చేస్తున్న షాప్లో ఫర్నిచర్కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ షాపును ఆ ఇంటి ఓనరు మార్వాడీలకు కిరాయి ఇవ్వడం వల్లనే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చెలరేగుతుంది. దానికి అంతకు సంబంధించి మమ్మల్ని కాదనే ఉద్దేశం మీద మార్వాడీలు ఇక్కడ తెలంగాణలో పాతకపోతున్నారనే ప్రధాన కారణం. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం చెలరేగుతుందో దీనివల్ల తెలంగాణలో అస్తిత్వం కోల్పోతున్న మా షాపులకు సంబంధించిన గిరాకీలు కావడం లేదు. అనవసరంగా మార్వాడీలు తెలంగాణకు వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆందోళనలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్లో కూడా ప్రధాన నిదర్శనం దానికి అందరికీ సంబంధించి. చెప్పండి, మీరు తెలంగాణలో జరుగుతున్న మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి మీరు ప్రజా సంఘాలుగా ఎలా సమర్థిస్తారు? అసలు ఏంటి అసలు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఏంటి? ఫస్ట్ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా ఉమ్మడి తెలుగు ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా చట్టబద్ధంగా జరగాలి. నిరసన అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ నిరసన కూడా హద్దు దాటకుండా అంటే శాంతి భద్రతలు సృష్టించి దాన్ని ప్రజా ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు చేయకూడదు. ఎవరి షాపుల మీద కానీ ముఖ్యంగా ఎవరి ఆస్తుల మీద కానీ దాడులు చేయకూడదు అని నా విజ్ఞప్తి. రెండవది, భారత రాజ్యాంగం ఈ దేశంలో భారతీయుడైన ప్రతి పౌరుడు ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ జీవించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఎదుటి మనిషికి ఇబ్బంది కలగకుండా తను జీవించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది వాస్తవం. కానీ ఒక ప్రాంతం నుంచి వచ్చి ఆ స్థానిక ప్రజల యొక్క ఉపాధి మీద కానీ లేదా వారి యొక్క జీవన విధానం మీద కానీ దెబ్బతీసే విధంగా కూడా రాజ్యాంగం వారికి హక్కు ఇవ్వలేదు. ఎక్కడి నుంచో వలస ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పెట్టుబడిదారులు స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఇక్కడ ప్రజలకి ఉపాధి కల్పించకుండా తాము ఎక్కడికేలో ఇతర ప్రాంతాలు, ఇవాళ ఉదాహరణకి మార్వాడీల మీద జరుగుతుంది. ఇలా 124 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్తర తెలంగాణలో బీడీ పరిశ్రమ ఉంది. 10 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఈ 124 సంవత్సరాలు. ఈ మార్వాడి, గుజరాత్ సంబంధించిన, రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు 1000 మందికి సరిపడా ఒక విద్యావంతులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులకి 1000 మందికి సరిపోయేంత ఒక ఫ్యాక్టరీ పెట్టలేదు. వీళ్ళందరూ గుజరాత్, సూరత్, అటు ఆ ప్రాంతాల్లో తీసుకుపోయి పెట్టారు తప్ప ఇక్కడ ఒక్క పరిశ్రమ పెట్టలేదు. అదేవిధంగా ఇవాళ మేనేజర్లు, కంప్యూటర్ ఆపరేటర్సు, ఆడిటర్లు అందరూ కూడా గుజరాత్, రాజస్థాన్ వాళ్ళే ఉంటారు. తెలంగాణ ప్రజలు పనికిరారా? మరి చదువుకున్న వాళ్ళేరా? ఇవాళ అమెరికా, ఇతర ఆస్ట్రేలియా దేశాల్లో పోయి మన వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో మేధావులుగా ఉన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇది వివక్షత. రెండవది వల్ల వాళ్ళు తీసుకొచ్చేటువంటి వ్యాపారాల్లో చాలా కల్తీ ఉంది అని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు తీసుకొచ్చేటువంటి అన్ని రకాల వస్తువులు, ఇవాళ గుట్కాలు కానీ పాన్పరాలు ఇవన్నీ నిషేధించబడ్డాయి. కానీ ఎక్కడ దొరుకుతాయంటే మార్వాడీస్ దాంట్లో ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. ఇక రెండవది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా, ఇవాళ స్థానిక ప్రజలకి, వ్యాపారస్తులకి ఇక్కడ ఉపాధికి 90% అవకాశం ఉండే విధంగా చట్టాల్లో మార్పులు జరగాలి. గతంలో రాజ్యాంగంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, ఇలా కొన్ని మార్వాడి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గుర్తొచ్చాడు బాబాసాహెబు, రాజ్యాంగం. సరే, గుర్తొచ్చినందుకు సంతోషం. రాజ్యాంగం ఇచ్చింది, మరి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఇలా భారతదేశంలో ముఖ్యంగా ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు ఉన్నాయో అక్కడ దళితుల మీద కానీ ఇతర చిన్న చిన్న వ్యాపారాలకు కానీ రక్షణ ఉంది. వేరే ప్రాంతంలో ఎందుకు లేదు? ఇవాళ తెలంగాణ నుంచి కూడా చాలామంది మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పోయారు. అక్కడ భాష నేర్చుకున్నారు, అక్కడ తెలుగు అక్కడ మహారాష్ట్రలో మరాఠీ నేర్చుకున్నారు, అక్కడ ప్రజలతో మమేకమై ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ తెలుగు నేర్చుకోరు, ఇక్కడ కాలేజీలలో చేరరు, ఇక్కడ స్కూళ్ళలో చేరరు, ఇక్కడ ప్రజలతో మమేకమై ఉండరు. మరి ఎట్లా మేమందరం ఇక్కడ వాళ్ళము, ఇక్కడ పుట్టినామంటారు? వాళ్ళు మాట్లాడుతారు మేము 100 సంవత్సరాల కిందట వచ్చినామంటారు. 100 సంవత్సరాల కింద వచ్చిన ఎందుకు తెలుగు రాదు? తెలుగు నేర్చుకోవాలి కదా. ఇలా కర్ణాటక కానీ ఇక్కడ మన మహారాష్ట్ర కానీ అదేవిధంగా తమిళనాడు కానీ కేరళ కానీ వాళ్ళ ప్రాంతీయ భాష మాట్లాడతారు ప్రజలు. నువ్వు అదనంగా ఇతర భాషను మాట్లాడడంలో ఇది లేదు. కానీ వాళ్ళు ఏదైతే ఉందో
ఇది ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ అనేది మనుషుల్ని వెళ్ళిపోమ్మడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకించాలి. ఆధిపత్యం ఏదైతే ఉందో స్థానిక ప్రజల మీద, వ్యాపారాల మీద. ఇవాళ మీరు చూస్తే నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, సుగ్జిట్ ఫ్యాక్టరీ అని పెట్టారు. అక్కడ నిజామాబాద్ వాళ్ళందరినీ తీసేశారు. ఇక్కడ లోకల్ వాళ్ళని వాళ్ళ ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉన్నారు. 10,000 రూపాయల కోసం గల్ఫ్ దేశాల కుటుంబాలను వదిలేసి లక్షలాది మంది ఉన్నారు. ఇక్కడ స్థానికంగా పరిశ్రమలు పెట్టినా ఇక్కడ అవకాశం ఇవ్వరు లోకల్ ప్రజలకి. ఇక్కడ పెద్ద పెద్ద షాపులు పెట్టారు, అక్కడ షాపులలో ఉండే వాళ్ళకు కూడా మరి అవకాశం ఇవ్వరు. మరి ఏమన్నట్టు ఇదంతా? మీరు ఇవాళ చూస్తూ ఉంటే ఇది ఒకటే కాదు. ఇవాళ మీరు ప్రధానమంత్రి యోజన పథకం కానివ్వండి, ఇవాళ ముద్రా లోన్ కానివ్వండి, ఇవాళ ఎవరికి ఎక్కువ వస్తున్నాయో మీరు ఇలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చూస్తే ఇవాళ మొత్తము గుజరాత్ రాజస్థాన్ బేస్డ్ అయినటువంటి వాళ్ళకే ఎక్కువ రుణాలు పోతున్నాయి. బ్యాంకులు కూడా వాళ్ళకే ఇస్తున్నాయి. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వాలు పూనుకొని ప్రజల మధ్య విద్వేషం రాకుండా, ప్రజల మధ్య విభజన జరగొద్దు అంటే స్థానిక ప్రజలు ఏమడుగుతున్నారు, ఇవాళ ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు కలగజేసుకోవట్లేదు? బెదిరించి పోలీసులు ఏదో ఆందోళన చేసే వాళ్ళని అరెస్ట్ చేసే కాదు. స్థానిక జిల్లా కలెక్టర్ గారంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో వారధి. జిల్లా కలెక్టర్లు నేరుగా వచ్చి ఈ ప్రజలు ఏమంటున్నారో, ప్రజల మనోభావాల్ని, ప్రజల యొక్క వాస్తవమా, దీని వెనుక దురుద్దేశం ఉందా తెలిసిపోతుంది కదా. ఎందుకు ఉద్యమాల్ని పక్కదారి పట్టించి ఉద్యమాల మీద అణిచివేసే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా ఏవైతే ఉందో ఇలా తెలంగాణకే కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరుగుతూ ఉంది ఈ పోరాటం. కాబట్టి ఏదైనా శాంతియుతంగా జరగాల. మనము అందరము భారతీయులమే, కానీ ఒక వేరే ప్రాంతం, తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయింది? ఇక్కడ ఉన్న వనరుల మీద, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల మీద, ఇక్కడ ఉన్న రాజకీయ పెత్తనం మీద, ఇక్కడ ఉన్న సంస్కృతి మీద, ఇక్కడ ఉన్న తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితేనే కదా తెలుగు మాట్లాడి ఒకే భాష మాట్లాడతాం, ఒకే ఇంటి పేరు ఉంటుంది, ఒకే కులం ఉంటుంది. మరి ఒకే తెలుగు వాళ్ళం ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అట్లా అనుకుంటే? కాబట్టి ఇక్కడ ఉన్న ఒక అస్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి విడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఇక్కడ స్థానిక ప్రజలని గౌరవించి, ఇక్కడ వాళ్ళని మరి గౌరవించే పద్ధతిలో కొంతమంది తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు. ఇట్లాంటి భాష మాట్లాడకూడదు, విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానంగా మీరు చెప్పండి, భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా బతికే హక్కు భారత రాజ్యాంగం కల్పించి, అలాంటిది మన తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం లేచింది. అసలు ఈ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయా? అసలు మీరేమంటారు? ఇక్కడ ఒకటే గమనించాలండి, ఈ గోబ్యాక్ అనే ఉద్యమం వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు లేవు. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పౌరులు భారత రాజ్యాంగం ప్రకారము ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని మనము దెబ్బతీయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం నిజామాబాద్ తీసుకుందాం. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైన వ్యాపారాలు, హోల్సేల్ రిటైల్స్ అన్నీ కూడా మార్వాడీల చేత పెట్టుకున్నారు. మిగతా వాళ్ళకు వాళ్ళు అవకాశం కలిగించలేరు. రైస్ మిల్లలో తీసుకున్నా కూడా వాళ్ళ మార్వాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మునిమిగా పెట్టుకుంటారు, ఎంప్లాయీస్గా పెట్టుకుంటారు. లాస్ట్కు వాచ్మెన్ కూడా వాళ్ళ వ్యక్తిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండవది కేవలం ఈ వ్యాపారంతోనే కాదు, మనం వాళ్ళ షాప్కి వెళ్ళి ఏదైనా సామాన్ కొన్నప్పుడు ఆ సామాన్ కనుక ఖరాబ్ ఉండి మళ్ళీ రిటర్న్ తీసుకోవాడు. తీసుకోకపోగా వాళ్ళ లాంగ్వేజ్ తిరుగుతారు మనల్ని. మనం గట్టిగా మాట్లాడమనుకోండి, వాళ్ళు 10 మంది వస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పోనీ వాళ్ళు పెద్దోళ్ళు వ్యాపారం చేసుకుంటారని చెప్పేసి ఆ విధంగా ఇన్ని రోజులు జరిగింది. నాకు కూడా ప్రత్యక్షంగా నేను కూడా బాధితున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మనం కోటి తీసుకుంటే అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. మనం ఒక ఎలక్ట్రానిక్ గుడ్ తీసుకొచ్చుకొని ఒకవేళ ఇంటికి వచ్చి పని చేయకపోతే నెక్స్ట్ తీసుకెళ్తే వాళ్ళు అసలు రిటర్న్ తీసుకోడు. రెండోది బిల్లులు ఇవ్వరు. అయితే ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా లోకల్లో ఉన్నటువంటి ప్రజల్లో నుంచి వస్తున్న ఉద్యమం ఇది. దీనికి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదండి. రెండోది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు. కానీ అదే రాజ్యాంగం ఏం చెప్తుంది మనకేంటంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్తున్నది. నువ్వు అవకాశం కల్పించకుండా మార్వాడీలు మొత్తం పెత్తనం చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే మనము 2014 కంటే ముందు మార్వాడీస్ కేవలము ప్రధాన నగరాల్లో ఉండేవాళ్ళు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లేదంటే తాలూకా హెడ్ క్వార్టర్ లేదా బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకుంటే మారుమూల గ్రామాల్లో ఒక 1500 2000 మంది ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, కేవలం సమోసాలు అమ్ముకుంటారు, జిలేబీ కాదండి. ఈరోజు కార్పెంటర్ వరకు వాళ్ళే చేస్తున్నారు, ఎలక్ట్రీషియన్ వరకు వాళ్ళే చేస్తున్నారు, ల్యాండరీస్ పెడుతున్నారండి. అంటే వాళ్ళు పని చేయంగా తప్పనట్లేదు, కానీ అక్కడ చేసుకునే వాళ్ళ వృత్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దెబ్బతీస్తున్నారు. మన తెలంగాణలో ప్రజలు చేయకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, తెలంగాణలో ప్రజలు పని చేయరు, సోమరులు అని చెప్పేసి ఒక అతను అంటున్న మరొకతను. అసలు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడ తెలంగాణకి? నువ్వు రాకముందు తెలంగాణ ఎట్లా ఉండే? ఒక దేశం ఇది తెలంగాణ, అది రాష్ట్రం కాదండి, ఇది ఒక దేశం. ఈ మార్వాడీలు రాకనే ముందు ఈ దేశం సంపన్నమైన దేశం. తెలంగాణలో ప్రజలు
కష్టపోతులు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మోసం చేయడం రాదండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సిండికేట్ ఏర్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గ్రామానికి వచ్చారు అనుకోండి, గ్రామానికి వస్తే ఫస్ట్ ఒక షాప్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని చుట్టుపక్కల ఏదైతే వ్యాపారం ఎక్కడ జరుగుతుందో దాని సిండికేట్గా ఏర్పడి ఎవరైతే షటర్స్కి ఎక్కువ అడ్వాన్స్ ఇస్తారండి, హోల్సేల్ మొత్తం తీసుకొచ్చుకొని మార్కెట్ ఎదురుగా రేట్ కన్నా తక్కువ అమ్ముతారు. కాబట్టి ఈ మార్వాడీలు వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఎత్తుగడది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కూడా అందరూ వెళ్ళిపోమని అనట్లేదు, వాళ్ళని తిట్టట్లేదు. మీరు చేసే వ్యాపారం పద్ధతిగా చేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా అవకాశాలు ఉండనివ్వండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, డబ్బులు ఉన్నాయన్న మాత్రమే మీరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి దెబ్బతీయద్దు అనేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలా గల్ఫ్కి వెళ్తున్నారు, ఇక్కడ బాంబేకి వెళ్తున్నారు, తర్వాత సూరత్కి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ పని చేసుకుంటారు. సోమరత్ ఎందుకు వెళ్తామండి? అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నారు మేధావులు, మనలు ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ దేశాలలో ఉన్న వ్యక్తులు గో బ్యాక్ ఇండియా అంటే మన పరిస్థితి. మేము ఇక్కడ గో బ్యాక్ మార్వాడి అనట్లేదు. మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకొని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో స్థానికుల యొక్క ఉపాధిని దెబ్బతీయొద్దు, మోసం చేయొద్దు. వాళ్ళు ప్రధానంగా చెప్తున్నాం మేము. ఒకవేళ అట్లా కనుక ఇంకా వాళ్ళు చేసి ఇంకా ఇప్పుడు చూస్తున్నాం మేము ఏమంటారంటే ఒక తను అంటాడు వీళ్ళు తాగి వంటారు అంటారు, ఇంకొకటి అంటారు సోమరి అంటాడు. ఇట్లనే మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుతుంది. అప్పుడు గోబ్యాక్ అనాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం వల్ల చాలా మంది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మార్వాడీలు తెలంగాణలో ఆంధ్రాలో ఉండడం వల్లనే మన చిన్న చిన్న వ్యాపారులు కుంటుపడుతున్నాయి, మన వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెరపైకి వచ్చింది. అసలు ఏంది ఈ ఉద్యమం వెనకాల ఉన్న కథ కమిష్? వాస్తవంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగా ఈ పరిస్థితి ఉంది. అంటే మార్వాడి గోబ్యాక్ ఎక్కడైనా సోషల్ మీడియా కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో కూడా మార్వాడి గోబ్యాక్ సంబంధించిన వార్తలే వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇది కేవలం వ్యాపార కోణంగానే చూడాల్సిన పని లేదనేది నేను అభిప్రాయపడతా ఉన్నా. వ్యాపార కోణము అనేది ప్రధానమైనప్పటికీ కూడా వీళ్ళు సాంస్కృతికంగా కూడా అంటే మేము అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులం లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులం అని చెప్పేసి, అదేవిధంగా ఆర్థికంగా మేము బలంగా ఉన్నామని ఏదైతే ఒక అగ్రకుల మనవాద భావజాలం ఉందో దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సంస్కృతి మీద, ముఖ్యంగా తెలుగు ప్రజల మీద మేము వీళ్ళకన్నా అన్ని రంగాలుగా మేము ఎక్కువలమనే ఒక అహంకారపూరితమైన వైఖరిని వీళ్ళు కొన్నేళ్లుగా కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఆ నిప్పులా ఉండి మొన్న ఇన్సిడెంట్తో ఇది బయటకు వచ్చింది. దీన్ని అట్లా చూడాలి మనం. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు వలస వచ్చారు అక్కడికి నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి. ఇప్పుడు మన నిజామాబాద్ తీసుకుంటే నిజామాబాద్కు వలస వచ్చారు. కానీ ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడంలో అభ్యంతరం ఏం లేదు. కానీ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే వాళ్ళకు సంబంధించిన ఒక సాంస్కృతిక వాళ్ళ యొక్క ఏదైతే కల్చర్ ఉందో దాన్ని ఇవాళ ఇక్కడ వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు చేసుకుంటే, పండుగలు చేసుకుంటే కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ మన సంస్కృతి మీద, మన కల్చర్ మీద, మన పండుగల మీద వాళ్ళు డామినేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారులు, బ్యూరోక్రాట్లు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎస్ఐ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి పోలీసులను కూడా వాళ్ళు ఇవాళ లెక్క చేసే పరిస్థితి లేదు. ఏదైనా వచ్చిందంటే వాళ్ళు పై ఆఫీసర్లకు ఫోన్ చేయడం, వాళ్ళ ద్వారా మిగతా అందరినీ కూడా కంట్రోల్ చేయడం అనే ఒక వ్యవస్థని ఇవాళ ఇండైరెక్ట్గా నడుపుతూ ఉన్నారు. ఇది రాజకీయంగా కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారనే దాంతో వాళ్ళ పట్ల చాలా పక్షపాత వైఖరి, అదేవిధంగా మిగతా తెలంగాణ సమాజం పట్ల లేదా తెలుగు ప్రజల పట్ల ఇక్కడ ఉన్న పాలక వర్గాలు కూడా కొంచెం నిర్లక్ష్యంగా దాంతో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ కలగలిసి ఇవాళ ఈ రూపం తీసుకున్నది. అయితే ఇది వ్యక్తులుగా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి మెయిన్ ప్రధాన అంశం కాదు. కానీ వాళ్ళు కల్చరల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా డామినేటెడ్, మీరందరూ కింది స్థాయి అనేది ఏదైతే ఉందో వాళ్ళ అడుగడుగున ఇవాళ ఇక్కడ విద్యాసంస్థలు నిజామాబాద్లో వాళ్ళకి ప్రత్యేకంగా విద్యాసంస్థలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, ఇవాళ వాళ్ళకి సంబంధించిన బీడీ ఫ్యాక్టరీల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పురుగులతో సమానంగా చూస్తారు. ఒకవేళ ఇప్పుడు బీడీ పరిశ్రమలో టేకేదారు లాంటి వాళ్ళు, మునిముల లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకి పోయినా కింద వాళ్ళు కుర్చీలో కూర్చుంటే వీళ్ళు కుర్చీలో కూర్చోరాదు, కింద కూర్చొని మాట్లాడాల. ఇది పరిస్థితి. అంటే ఈ రకంగా ఉన్నటువంటి డామినేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఏళ్ళుగా, దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ సంఖ్య పెరిగింది. వాళ్ళు ఇవాళ మొత్తంగా కూడా విస్తృతంగా గ్రామాల వరకు ఇవాళ వాళ్ళ వ్యాపారాలని కొంచెం విస్తరించారు. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న కుల వృత్తులన్నీ కూడా ధ్వంసం జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారులకు కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ పడ్డది. దాంట్లోకించి వాళ్ళు ఇలా కడుపు తిప్పల మాకు దూరం అవుతుంది, మా చేతి వృత్తులు దూరం అవుతున్నాయనే
ఆవేశము ఆగ్రహావేశాలకించే వచ్చిందే ఇది. ప్రధానంగా చూసుకోవచ్చు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా బీడీ కార్మికులు అనేక మంది ఉంటారు. ఒకవేళ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ నుంచి ప్రారంభమైతే బీడీ కార్ఖానాలన్నీ మూతపడే పరిస్థితి ఉంది. ఈ బీడీ కార్మికులకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అంటే బీడీ పరిశ్రమ వల్ల బీడీ పరిశ్రమలు మూతపడితే వాళ్ళ కోట్ల రూపాయలు ఇవ్వాల, వందల వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ తెలంగాణ నుంచి వాళ్ళు దోచుకెళ్ళారు ఇలా ఇన్ని దశాబ్దాలుగా. వాళ్ళు బంద్ చేస్తారని కాదు, అసలు బీడీ పరిశ్రమ మీద బీడీ కార్మికులు శ్రమదోపిడికి గురయ్యారు, దశాబ్దాలుగా శ్రమదోపిడికి గురయ్యారు. వాళ్ళ సంపద, వాళ్ళ రెక్కల కష్టము, వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ కూడా ఇవాళ బీడీ సేట్లు, గుజరాత్ సేట్లకు ఇవాళ మొత్తం వాళ్ళకి అంకితం చేశారు. కోట్లు గడించారు, వాళ్ళు ఆస్తులన్నీ అక్కడ కొన్నారు, శ్రమదోపిడి ఇక్కడ చేశారు. కాబట్టి కార్మికులకు కాదు నష్టం, వాళ్ళకు నష్టం. కోటీశ్వర్లు ఇలా మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ కూడా ప్రతిరోజు దోపిడీ వాళ్ళకి కొనసాగుతూ ఉన్నది. దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలా. ఇవాళ వాళ్ళకి సంబంధించి చాలామంది ఇవాళ తెలంగాణ వ్యాపారస్తులు ఒకటి చెప్తా ఉన్నారు, వీళ్ళు జీరో ట్యాక్సులు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అని చెప్పేసి, వీళ్ళు ట్యాక్సులే కట్టట్లేదు అనేది. ఇది వాస్తవం అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ డామినేటెడ్గా ఉన్నది, దేశవ్యాప్తంగా డామినేటెడ్గా ఉన్నది ఉత్తరాది ఆఫీసర్లే. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, జిఎస్టీలో కావచ్చు, మిగతా దాంట్లో అన్ని చోట్ల ఇవాళ అగ్రవర్ణాల డామినేషన్ కొనసాగుతూ ఉన్నది. సో ఏ రకంగా చూసినా వీళ్ళకు అనుకూలంగానే వ్యవహారాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కింది వర్గాలన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చేయబట్టే మాకు ఇది అంతా నష్టం జరుగుతుందనే ఒక ఆక్రోషణలకించి, ఆవేదనలకించి వచ్చింది ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం. మొత్తానికి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఏదైతే జరుగుతుందో, మార్వాడీలని వెళ్ళిపోమనేది మా ఉద్దేశం కాదు. మార్వాడీలు చేస్తున్న అక్రమాలు ఏదైతే వ్యాపారాలు చేసుకొని గ్రామీణ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఒక సిండికేట్గా ఏర్పడడం, గ్రామీణ స్థాయిలో ఇతర వ్యాపారాలు తెలుగు ప్రజల వ్యాపారాలు నడవకుండా అడ్డుకోవడం ఈ ప్రధాన కారణంతో మేము మార్వాడి గోబ్యాక్ అని అంటున్నాం. ప్రధానంగా ప్రభుత్వానికి వచ్చే పన్నులు కూడా వాళ్ళు చెల్లించట్లేదని సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వైరల్ అవుతుంది. అందులో భాగంగానే మేమందరం అనేది ఒకటే, మేము మా గ్రామాల్లో వ్యాపారాలు చేసుకుంటాం, మీరు మా గ్రామాల్లో వ్యాపారాలు బంద్ చేయండి. అందుకే మార్వాడి గోబ్యాక్ అనే మేము ఉద్యమానికి తెరలేపారు, దానికి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి ప్రజా సంఘాల నేతలు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.